ప్రస్తుతం జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే లోపల ఏర్పాట్లు ఎట్లా చేసిర్రు, దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఒకసారి మనతో పాటు నవాజ్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతుంది. సార్, లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఎంతసేపు టైం పట్టింది మీకు? సార్ బాగా మంచిగా చేశారు, తొందరగా 10 minutesలో అయిపోయింది. 10 minutes. పోయినసారికి బాగా. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అంతా ఏర్పాట్లు బాగా చేశారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బండ్లగూడ కాళీ మందిర్. పండగూడ నుంచి వచ్చారా? లైన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను లింగంపల్లి నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా మా మిస్సెస్ని ఇక్కడ భారతీయ ఉద్యమంలో దింపడానికి వచ్చాను, కానీ అనుకోకుండా ఇక్కడ దైవ దర్శనం అయింది. చాలా బాగా జరిగింది. నాకు జస్ట్ 10 నిమిషాలు, పావు గంటలో నాకు దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి సార్? చాలా బాగున్నాయి, బాగా చేశారు. వైకుంఠ సెక్యూరిటీ వాళ్ళు కానీ అందరూ మంచిగా చేశారు. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతికి పోయినట్టే ఉంది ఇక్కడ నాకైతే. తిరుపతికి అక్కడ ఆ జనంలో క్యూలలో కొట్టుకోవడం కన్నా ఇక్కడ ప్రశాంతంగా నడిచింది, మంచిగా చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా వచ్చి చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిగా బాగుంది కదండి. ఎట్లా అనిపిస్తుంది? నేను 3 ఏళ్ల బట్టి వస్తున్నాను. ఈసారి కొంచెం ఆర్గనైజ్డ్గా చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం ఫస్ట్ ఇక్కడే చేసుకున్నాను. చాలా తనితీరగా జరిగింది దర్శనము. కూల్గా ఉంది ఈసారి, తోపులాట అట్లా లేకుండా. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా యా దేవుణ్ణి ఏమని ప్రార్థించారు? నేనా ఎవ్రీ ఇయర్ ఈ వైకుంఠ ఏకాదశి ఎలాంటి మనకి ఉపద్రవాలు రావద్దు, మెయిన్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. అందరికీ రోగాలు అవన్నీ దరిదాపుల్లో రాకుండా చల్లగా కాపాడాలి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన దయ ఉంటే మనకి ఎలాంటి ఆపద రాదు. నాకు తెలిసి ఏ చైనా ఎలాంటి వచ్చినా కూడా తట్టుకోగలుగుతాం. అందుకే ఈరోజు దర్శనం చేసుకుని అదే మొక్కున్నాను నేను. ఆ దేవుడు కరుణించాలి అందరినీ. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు పర్లేదు, కొంచెం పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మెరుగుపరచాలని నా ఆలోచన. వాటర్ ఫెసిలిటీ అన్ని చోట్ల పెట్టాలి, ట్యాప్స్ ఎక్కడంటే అక్కడ పెట్టాలి. టాయిలెట్స్ కూడా కొంచెం పెట్టాలి, పెద్దవాళ్ళు వస్తారు. ఇంకా ఏమైనా సులభమైన పద్ధతి ఉంటే దర్శనానికి చేస్తే బాగుంటుంది. చాలా బ్రహ్మాండంగా జరిగింది, మంచి ఏర్పాట్లు ఉన్నాయి, చాలా బాగుంది. పబ్లిక్ కూడా ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు నేనేమి గమనించలేదు. చాలా బాగుంది, ప్రతి సంవత్సరం వస్తుంటాము, చాలా బాగుంది. ఫస్ట్ టైంగా ఇదంటే ఇంతకుముందు కూడా గుడి ఏపీ నుంచి వచ్చాము. మేము చుట్టాలంటికి వచ్చాము. ఇక్కడ బాగా చేశారు, బాగా డెకరేషన్ అంతా బాగా చేశారు, బాగుంది. లైన్ సిస్టమ్ కూడా బాగా పెట్టారు. పోలీసు అందరూ బాగా సెక్యూరిటీ బాగా చూసుకున్నారు, బాగుంది. సో ఎప్పుడు వెళ్ళండి ఫస్ట్ టైం గుడికి వచ్చిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏమని కోరుకునేది చెప్పం కదా, కానీ బాగుంది. ఏర్పాట్లన్నీ బాగా చేశారు, డెకరేషన్ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. సేమ్ టీటీడీ ఎలా చూసాం మేము, దాన్ని ఈక్వల్గా చేశారు, బాగుంది. మేము తెలంగాణ నుంచి వచ్చామండి. ఇక్కడ రాయదుర్గం పక్కనే విలేజ్. బాగానే ఉన్నది, గుడి బాగున్నది. మాకు ఇప్పటికి 3 times వచ్చామండి మేము గుడి. ఇక్కడికి 3 times వచ్చాము. బాగుంది గుడి, చాలా ఆనందంగా ఉన్నది. ఏర్పాట్లు బాగున్నాయండి, చాలా బాగున్నాయి, చాలా బాగా అయిందండి. తిరుపతి కంటే బాగానే అయిందండి ఇక్కడ. మూసాపేట్ మేడం. చాలా బాగా జరిగింది, అలంకారం చాలా బాగుంది, చాలా బాగుంది. అవును మేడం, దర్శనం చాలా మంచిగా జరిగింది. పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ ఈరోజు. పోలీస్ వాళ్ళు చాలా మంచిగా కేటాయించారు అందరికీ, చాలా బాగా జరిగింది. మేము ఎవ్రీ మంత్లీ 2 times వస్తుంటాం ఇక్కడ టెంపుల్కి. మంత్లీ 2 times తప్పకుండా వస్తుంటాం ఇక్కడికి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కంటే ఇప్పుడు బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా? 3 years నుంచి వస్తున్నారు. మేము 1 Saturday వస్తాం. అవునా? ఇప్పుడు ఈరోజు స్పెషల్ డే అని నీకు తెలుసా? చెప్పిందా మమ్మీ? చెప్పు ఏంటిదో. వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ఏం చదువుతున్నాను? గ్రేడ్ 3. సో దేవుని ఏమని కోరుకున్నావు? మంచి చదువుకోవాలంటున్నాను. మంచి చదువుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలని కోరుకున్నావా? అవును. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బేగంపేట. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం ఎలా అయింది, ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగా అయింది. మనకి ఇంత తొందరగా అవుతుంది అనుకోనే లేదు. ఇట్లా పోయి ఇట్లా వచ్చేసాము, చాలా బాగైంది. ఏర్పాట్లు చాలా బాగుంది. అది అలంకారాలు అయితే బయటంతా దశావతారం అది చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడో తిరుపతిలో వచ్చిలాగా ఉంది మాకు.
తిరుపతిలో అంతమంది రద్దీలో మనం దర్శనం సరిగా చేసుకోలేం, కానీ ఇక్కడ దేవుడిని అవునవును చూసినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంత వేగం అవుతుంది అస్సలు ఊహించలేదు. పొద్దున్న తొందరగా వస్తాం అనుకున్నా సరే లేట్ అయింది. చాలా బాగా అయింది. ఓం నమో ప్రతిసారి వస్తుంటారు. ప్రతిసారి వస్తుంటాం, ఇక్కడే వస్తాం. వస్తాం. ఈ వైకుంఠ ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా వస్తారా? యా వైకుంఠ ఏకాదశి ఖచ్చితంగా వస్తాం. అంటే తొందరగా వస్తాము, ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది. చాలా బాగా అయిందండి. అందరికీ దేవుడు మంచి ఇచ్చేయండి. ఓం నమో వెంకటేశాయ.